నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. రక్షక భటులే భక్షకులయ్యారు. సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు. సెటిల్మెంట్లు, దందాలు కామన్. కాదంటే స్టేషన్కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇక్కడ మేమే కింగ్స్. రోడ్డుపై దందాల నుంచి హత్యల వరకు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గుంటూరు జిల్లా క్రిమినల్ పోలీసులపై స్పెషల్ స్టోరీ. పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థ రోడ్డున పడింది. కొందరు సిబ్బంది పక్కా బ్రోకర్లలా మారిపోయారు. కమిషన్ ఇస్తే చాలు ఎంతకైనా దిగజారుతున్నారు. ముఖ్యంగా స్థలాల సెటిల్మెంట్లు, దందాలు చేస్తోంది చాలక న్యాయం కోసం వచ్చిన మహిళలను చెరబడుతున్నారు. రాజకీయ అండతో చెలరేగిపోతున్నారు. వేసేది కాకి యూనిఫామ్, చేసేవి దగుల్బాజీ పనులు. అధికార దర్పంతో బాధితులకు వేధింపులు. వివాహేతర బంధంతో బుక్ అయిన సీఐ, పరువు హత్యకు కారణమైన మరో సీఐ, ప్రేమికులను బెదిరించి లైంగిక వేధింపులు, తోటి పోలీసులతో కలిసి న్యాయవాది హత్య. పల్నాడు జిల్లాలో క్రిమినల్ కాప్స్. పల్నాడు జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకరేమో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయారు. మరో సీఐ తన డ్యూటీ మర్చిపోయి డబ్బులు తీసుకుని ప్రేమికురాలని తల్లిదండ్రులకు అప్పగించి ఆమె మరణానికి కారణమయ్యాడు. ఇక మరో ఏఎస్ఐ తన పోలీసు పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా ప్రేమికులు, మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇక మరో కానిస్టేబుల్ ఏకంగా తోటి పోలీసులతో కలిసి ఓ న్యాయవాదిని హత్య చేసి సంచలనం సృష్టించారు. ఇలా వరుసగా పల్నాడులో పోలీసులు క్రిమినల్స్ గా మారిపోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది. దంతాల వెనక ఒకరు, బ్లాక్మెయిల్ చేసేది ఇంకొకరు, ఏకంగా హత్యల వరకు వెళ్లేది మరొకరు. ఇలా వరుస ఘటనలతో పల్నాడు పోలీసులు అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. అవినీతి ఆరోపణలతో కొందరు సస్పెండ్ అవ్వగా మరికొందరు కటకటాల వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది. కుటుంబంలో కలహాలు పొడచూపినా, అన్నాదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా, బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకైక ధైర్యం పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలరేగిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీస్ స్టేషన్ల మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను బుక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడే వారికి అండగా నిలుస్తున్నారు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా పరిణమిస్తున్నారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ ఆది నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచాడు. మొదట్లో గురజాల సీఐగా పనిచేసే సమయంలో ఓ కేసు వ్యవహారంలో స్టేషన్కు వచ్చిన మహిళతో మాటలు కలిపాడు. ఆమెతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లుగా చెబుతున్నారు. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని సీఐ బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సీఐ తనతో మాట్లాడిన ఆడియో కాల్స్ ను సదరు మహిళ రికార్డ్ చేసింది. ఆమెను మర్చిపోవాలని సీఐ అతడికి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు నిరాకరించడంతో తనకు తెలిసిన ప్రజా ప్రతినిధికి చెబుతానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ తర్వాత యువకుడు ఆడియో రికార్డుతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. సీఐ వ్యవహార శైలిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐ భాస్కర్ ను వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓ కేసులో ఈ సీఐ చాలా అతి చేశాడని చెప్పొచ్చు. ఎవరైనా పోలీస్ స్టేషన్ గదికి తాళాలు వేస్తారా? కానీ ఇతగాడు ఏకంగా స్టేషన్ కు తాళానికి బదులు బేడీలు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు ప్రైవేటు సెటిల్మెంట్లలోనూ సీఐగా ఉన్న సమయంలో భాస్కర్ జోక్యం చేసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. అదే పోలీస్ స్టేషన్లో ఇద్దరు హోంగార్డుల వ్యవహారం దాచేపల్లిలో చర్చనీయాంశంగా మారింది. హోంగార్డులుగా పనిచేస్తున్న ఇద్దరు పెద్ద ఎత్తున సంపాదించారని టాక్. వీరిద్దరూ సీఐ భాస్కర్ కు అన్ని వ్యవహారాల్లో సహకారం అందించినట్లుగా సమాచారం. గబ్బర్ సింగ్ లా బిల్డప్ ఇచ్చాడు. విధి నిర్వహణలో తాను చాలా స్ట్రిక్ట్ అని కలరింగ్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే అంతే స్మార్ట్ గా దందా మొదలు పెట్టేశాడు. కలెక్షన్ కింగ్ గా మారి కాసులు పోగేసుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా కలెక్షన్లకు దిగాడు. చివరకు ఓ పరువు హత్య కేసులో కూడా భారీగా డబ్బులు వసూలు చేశాడు. అయితే డబ్బుల వ్యవహారంలో విభేదాలు రావడంతో ఆ కలెక్షన్ కింగ్ అసలు రూపం బయటపడింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు తురక వెంకటరమణ. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ సీఐగా వచ్చిన కొత్తలో అతడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. విధి నిర్వహణలో తాను చాలా స్ట్రిక్ట్ అంటూ బిల్డప్ ఇచ్చేవాడు. మాచర్లకు వచ్చిన కొత్తలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవహారంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. ఎవరు చెప్పినా వినేవారు కాదు. దీంతో అందరూ సీఐ వెంకటరమణ అంటే హడలిపోయేవారు. అయితే ఇదంతా పైన మాత్రమే. అందరూ గబ్బర్ సింగ్ అని ముద్దుగా పిలుచుకున్నా లోపల మాత్రం కలెక్షన్ కింగ్. వెంకటరమణ మాచర్లలో ఉన్న సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరిగాయి. ఈ దొంగతనాలపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.
సాధారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎవరైతే దొంగ సొమ్ము కొంటారో అలాంటి వ్యాపారులను పిలిచి పోలీసులు విచారిస్తుంటారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది పాత ఇనుప సామాను కొనుగోలు చేసే వ్యాపారుల్ని పిలిచి మాట్లాడారు. వరుసగా ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు దొంగతనం జరుగుతుంది, మీకేమైనా సమాచారం తెలుసా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక మాచర్లలో బయట ప్రాంతాల నుంచి హోల్సేల్గా రెడీమేడ్ దుస్తులు, మెటీరియల్ తెచ్చి అమ్మే వ్యాపారులు ఉన్నారు. వీరిని పిలిచి కొంత మొత్తం ఇవ్వాలని కూడా అడిగారట. ఆయన చెప్పిన అమౌంట్ విని వ్యాపారులు కంగు తిన్నారు. అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారట. దీంతో సదరు వ్యాపారులంతా కలిసి ఓ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్తామని చెప్పడంతో ఆయన వ్యవహారం బయటికి రాకుండా ఉండాలని వ్యాపారులు ఇచ్చినంత తీసుకొని సైలెంట్ అయిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఓ బూకీ నుంచి నెలసరి మామూలు తీసుకొని చూసి చూడనట్లు వదిలేసినట్లు కూడా ప్రచారం జరిగింది. టౌన్లో లాడ్జిలో పేకాట ఆడుతున్నా చూసి చూడనట్లు వదిలేసినందుకు కూడా మామూళ్ల రూపంలో దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సీఐ ఇక్కడితో ఆగలేదు. ఏకంగా ప్రేమ జంట వ్యవహారాల్లో తలదూర్చి యువతి చావుకు పరోక్షంగా కారణమయ్యాడు. పాత మాచర్లకు చెందిన చౌడేశ్వరి, జమ్మలమడుగుకు చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని భావించి ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు కనిపించడం లేదంటూ చౌడేశ్వరి తండ్రి చంద్రశ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాగరాజుతో చౌడేశ్వరి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు అని, అందుకే పారిపోయారని భావించారు. కూతురు ప్రేమ వ్యవహారం ఇష్టం లేని చౌడేశ్వరి తండ్రి చంద్రశ్రీనుతో సీఐ వెంకటరమణ పెద్ద మొత్తంలో డీల్ మాట్లాడుకున్నట్లు సమాచారం. దీంతో చౌడేశ్వరి, నాగరాజులను పోలీసులు మాచర్ల తీసుకొచ్చారు. అయితే తాను నాగరాజు ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నట్లు కూడా పోలీసుల ఎదుట చెప్పారు. తాము మేజర్లమని కూడా చెప్పారు. అప్పటికే చౌడేశ్వరి తండ్రితో డీల్ మాట్లాడుకున్న సీఐ వెంకటరమణ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. చౌడేశ్వరి తన తల్లిదండ్రులతో వెళ్లనని, నాగరాజుతోనే ఉంటాను అని చెప్పినా సీఐ బలవంతంగా తల్లిదండ్రులతో పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత చౌడేశ్వరిని తండ్రి తీవ్రంగా హింసించడమే కాకుండా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసులో అప్పటికే చౌడేశ్వరి తండ్రితో కుమ్మక్కైన సీఐ వెంకటరమణ పెద్దగా పట్టించుకోలేదు. చివరికి పోస్టుమార్టంలో చౌడేశ్వరిది హత్యేనని తేలింది. దీంతో పోలీసులు చంద్రశ్రీను కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కూతురుని మేనలుడు పచ్చిపాల శ్రీనుతో కలిసి హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు చంద్రశ్రీను, పచ్చిపాల శ్రీనును అరెస్టు చేశారు. ఇదే సమయంలో చౌడేశ్వరిని తల్లిదండ్రులతో ఎందుకు పంపించారు అన్న అనుమానం కూడా పోలీసు ఉన్నతాధికారులకు కలిగింది. చౌడేశ్వరి తండ్రి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని అతనికి అనుకూలంగా ఉన్న ఓ పోలీసు అధికారి పాత్ర ఉందని విచారణలో తేలింది. అసలు ఏం జరిగింది అనే దానిపై ఎస్పీ కృష్ణారావు పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్నారు. దీంతో సీఐ వెంకటరమణ బాగోతం బయటపడింది. గతంలో సీఐ వెంకటరమణ చేసిన అక్రమ వసూళ్ల వ్యవహారం కూడా బయటపడింది. దీంతో గబ్బర్ సింగ్ అలియాస్ సీఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తన సంపాదన కోసం కాకి యూనిఫామ్ను ఆయుధంగా మార్చుకుని వెంకటరమణ దందాలు చేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయే కాసుల కక్కుర్తితో ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. ఈ పరిణామం పోలీస్ శాఖలో కలకలం రేపింది. వీడో కాకీచకుడు. నాయకుల అండా, అధికారుల నిర్లక్ష్యంతో చెలరేగిపోయాడు. ప్రేమికులను టార్గెట్ చేసి డబ్బులు గుంజాడు. ఆపై కోరిక తీర్చాలని, లేదంటే మీ పెద్దలకు ఈ వీడియోలు పంపిస్తానంటూ లైంగిక వేధింపులకు దిగాడు. ఖాకీ డ్రెస్లోనే ఆయన జరిపిన కొన్ని రాసలీలల వీడియోలు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఈ బాగోతం బయటపడింది. రక్షక భట నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయా? శాంతి భద్రతలను కాపాడాల్సిన చేతులే అబలల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాచర్ల ఏఎస్ఐగా పనిచేసిన ఏ శ్రీనివాసరావు పోలీసు వ్యవస్థకే కళంకంలా మారాడు. బహిరంగ ప్రదేశాల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలే లక్ష్యంగా అధికార గర్వంతో బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లతో ఆగక యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కఠిన చర్యలు తీసుకుంటూ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలు, నిర్మానుష ప్రదేశాలకు వచ్చే ప్రేమికులు, యువ జంటలే ఈ కీచక పోలీస్ టార్గెట్. పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపేందుకు వచ్చే కాలేజీ విద్యార్థులు లేదంటే జంటలను ఒక వ్యూహం ప్రకారం వెంబడించడం ఈయన పని. ఇందుకోసం ఆయన జమ్మలమడుగుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ను తన ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నాడు. జంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ ఆటో డ్రైవర్ చొరబడి తన ఫోన్లలో వీడియోలు తీస్తాడు.
సరిగ్గా అదే సమయానికి సదరు ఏఎస్ఐ ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తున్నారు, స్టేషన్కు పదండి, మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతాడు. రీసెంట్గా మార్నింగ్ బయటికి వెళ్ళామంటే సరదాగా వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంది? వాళ్ళ నాన్న లేదు సార్, చనిపోయారు. ఏం పేరు? పేరు ఐడియా లేదు, చనిపోయారు. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు? నిజం సార్, ఇది కూడా సార్ మా ఈ ఊరు గారు గుంటూరు, అత్తగారింటికి వచ్చి అక్కడ అత్తగారి ఇల్లు రూట్లే నీకు తెలియదు, అత్తగారి ఇల్లు కూడా నీకు తెలియదు. రూట్లే మాది గుంటూరు ఈ ఏరియా. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు వైష్ణవి. మీ కులం ఏంటి? ఉడ్డేరా. అమ్మాయి పేరు, అమ్మాయి కష్టం. ఉడ్డేరా మత్తులు. అమ్మాయి పేరేంటి? వైష్ణవి. నీ పేరు? రాజేష్. మీ అమ్మ నాన్న పేరేంటి? కాంచార్య. అమ్మ పేరు? సుభాష్. సరే, ఇక్కడ నది అడ్రస్ చెప్పాలి అమ్మాయి. ఎవరు పాప మీది? అమ్మ అమ్మ దగ్గర వచ్చావా? నీ పేరేంటి? అమ్మ నాన్న పేరేంటి? అత్త అమ్మ అరే మనకు ఇప్పుడు ఏ నెల? డేట్ చెప్పు. ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 7. ఏం చదువుకున్నావు? చదువునా? వాడి పేరేంటి? ఇక్కడ ఎందుకున్నారు మరి? ఆషాఢ ఎప్పటి నుంచి వచ్చింది? ఏం చేస్తాడు వాడు? ఏంది ఆడానా? అవమానం భరించలేక పోలీస్ కేసు అవుతుందన్న భయంతో ఆ జంటలు బతిమాలడం మొదలు పెట్టగానే తన అసలు స్వరూపాన్ని బయట పెడతాడు ఆ అధికారి. వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే వేలల్లో నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ ఈ అక్రమాలు కేవలం డబ్బుతోనే ఆగిపోలేదు. డబ్బులివ్వలేని పరిస్థితుల్లో మరిన్ని బెదిరింపులకు పాల్పడుతూ యువతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. తన కోరిక తీర్చాలంటూ యువతులను మానసికంగా వేధిస్తూ వారి జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు, ఆ ఏఎస్ఐ బాధితులను బెదిరిస్తున్న తీరుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు స్పందిస్తూ సదరు ఏఎస్ఐ నిర్వాకంపై తమకు ఫిర్యాదులు అందాయని, ప్రాథమిక సమాచారం మేరకు విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఏఎస్ఐతో పాటు ఇంకా ఎవరైనా కింది స్థాయి సిబ్బంది ఇందులో ఉన్నారా అనే కోణంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ విచారణ జరుపుతున్నారు. అయితే ఈ దంతాలో కేవలం ఆ ఏఎస్ఐ మాత్రమే కాదు, అదే స్టేషన్లో పనిచేస్తున్న మరికొందరు ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా భాగస్వాములుగా ఉన్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, డ్యూటీలో భాగంగా తనిఖీలు చేసిన సమయంలో వ్యభిచార గృహం వ్యవహారం బయటకొచ్చింది. అయితే ఈ వ్యవహారం స్టేషన్ వరకు చేరితే ఇబ్బందని బ్రోతల్ హౌస్ నిర్వాహకులను బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తేలింది. బ్రోతల్ హౌస్ పై రైడింగ్ వ్యవహారంలో ఏఎస్ఐ బేరం వీడియో కూడా లీక్ అయ్యింది. అంతేకాదు, ఆ ఏఎస్ఐ పోలీస్ జీప్లో వెళ్తే అందరూ అలర్ట్ అవుతారని భావించి ఆటోలో వెళ్లి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. మాచర్లకు చెందిన ఓ వ్యాపారి మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి సదరు వ్యాపారి నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు అక్రమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు కూడా చేరాయి. దీంతో ఎస్పీ కృష్ణారావు ఏఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వ్యవస్థే ఇలా ఒక మాఫియాలా మారి జంటలను వేధించడం పోలీసు వ్యవస్థపై ఆందోళన కలిగిస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచాల్సింది పోయి అక్కడ నిఘా పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్లపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని సర్వీస్ నుండి తొలగించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. యువత కూడా ఇలాంటి వేధింపులకు భయపడకుండా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన మాచర్ల పోలీసు యంత్రాంగంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో ఓ కానిస్టేబుల్ లాయర్ను చంపేశాడు. దానికి 5 లక్షలు డబ్బు తీసుకుని మరో కానిస్టేబుల్ సహకరించడం కలకలం రేపింది. వివాహేతర బంధం, కుటుంబ కలహాలు దీనికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులను 48 గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. అతడు న్యాయవాది, పని మీద బయటకొచ్చాడు. ఏమైందో ఏమో, రోడ్డు పక్కన శవమై కనిపించాడు. మృతుడి తలపై తీవ్రంగా కొట్టడంతో చనిపోయినట్లు ఆనవాళ్లు గుర్తించారు. ఈ హత్య పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఒంగోలుకు చెందిన శ్రీరామ్ హరిప్రసాద్, నాగజ్యోతి భార్యాభర్తలు. హరిప్రసాద్ అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్య వరుసకు బావవుతాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందే. వ్యవహారం సీక్రెట్ గా కొనసాగిందే. అయితే భార్య నాగజ్యోతి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన భర్త హరిప్రసాద్ ఏదో జరుగుతుందని అనుమానించాడు. చివరకు కానిస్టేబుల్ వెంకట కోటయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తించాడు. దీంతో భార్యాభర్త మధ్య విభేదాలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని భార్య నాగజ్యోతిని హెచ్చరించాడు. అయినా నాగజ్యోతి పద్ధతి మార్చుకోకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో భర్త హరిప్రసాద్ భార్య నాగజ్యోతిని తరచూ కొట్టడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని కానిస్టేబుల్ వెంకట కోటయ్యతో నాగజ్యోతి చెప్పి బాధపడింది. దీంతో హరిప్రసాద్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు కోటయ్య. తనతో పాటు పనిచేసే మరో కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో కలిసి హరిప్రసాద్ హత్యకు ప్లాన్ చేశారు. ఇందుకోసం శ్రీనివాసరావుకు 5 లక్షలు ఇస్తారని కూడా వెంకట కోటయ్య డీల్ మాట్లాడుకున్నాడు. దీంతో హత్యకు స్కెచ్ వేశారు. హరిప్రసాద్కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. దీంతో హరిప్రసాద్ ఒంగోలు నుంచి స్కూటీపై నర్సారావుపేట వచ్చారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి మద్యం షాపుకు వెళ్లి మందు కొనుగోలు చేసి కోటప్పకొండ రోడ్డుకు వెళ్లారు. పక్కా పథకం ప్రకారం హరిప్రసాద్కు ఫుల్లుగా తాగించి తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు హరిప్రసాద్ డెడ్ బాడీపై స్కూటీ వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సమీపంలో బండరాయికి రక్తం ఉండడంతో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్లు భావించారు. ఇదే సమయంలో మద్యం షాపులో మందు కొనుగోలు చేసిన సమయంలో కానిస్టేబుల్ వెంకట కోటయ్య ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 2 కానిస్టేబుల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో తామే హత్య చేశామని అంగీకరించారు. అడ్వకేట్ శ్రీరామ్ హరిప్రసాద్ హత్య కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం మరియు కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు నర్సారావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉసర్తి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇనుప రాడ్డు, బైక్ మరియు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేటు మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు 2 అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయిని కొడుతున్నాడు. ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంకా అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఒక్క కారణంతో అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే చంపాలన్న ఉద్దేశంతో మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ 2వ ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. వివాహేతర బంధం కోసం ఓ కానిస్టేబుల్ న్యాయవాదిని చంపడం జిల్లాలో కలకలం రేపింది. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే ఇలా భక్షకులుగా మారడంపై స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.